బ్రేకింగ్ న్యూస్. విడాకులపై సమంత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత నాగచైతన్య 2017లో వివాహం చేసుకుని 2021లో విడిపోయారు. విడాకుల తర్వాత సమంత చాలా ఆవేదనకు కూడా లోనయ్యారు. ఇప్పుడు ఆమె మరోసారి విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై సమంత ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంతపై చాలా మంది అవాకులు చవాకులు మాట్లాడారు, చాలా దుష్ప్రచారం కూడా చేశారు. దీనిపై సమంత ఆవేదన వ్యక్తం చేశారు. తన అనారోగ్యంతో ఒక పక్క ఉన్నాను, విడాకులు తీసుకుని మనోవేదనలో ఒక పక్క ఉన్నాను, మరోవైపు సోషల్ మీడియా కించపరిచే మాటలతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను అంటూ సమంత ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను సెకండ్ హ్యాండ్ అంటున్నారు, నువ్వు యూజ్డ్ అంటున్నారు, నీ లైఫ్ అంతా వేస్ట్ అంటున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా ఒక్కదానికే కాదు, నేను ఒక్కదాన్నే కాదు విడాకులు తీసుకున్న అమ్మాయిని, విడాకులు తీసుకున్న అమ్మాయిలందరి పరిస్థితి ఇదే విధంగా ఉంది. వేస్ట్ అంటున్నారు, యూజ్డ్ అంటున్నారు, సెకండ్ హ్యాండ్ అంటున్నారు. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది అంటూ సమంత ఆవేదనను వ్యక్తం చేశారు. విడాకులు తీసుకోవటానికి అమ్మాయి మాత్రమే కారణం కాదు అంటూ సమంత అన్నారు. ఇక్కడ విడాకులు తీసుకోవడానికి అమ్మాయి మాత్రమే కారణం కాదు అంటూ సమంత మాట్లాడిన మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరి వైపు నుంచి కారణాలు ఉంటేనే ఆ బంధం విడిపోతుంది. ఆ కారణాలతోనే విడాకులు లాంటివి సంభవిస్తూ ఉంటాయి. విడాకులకు అమ్మాయి మాత్రమే కారణం కాదు అంటూ సమంత మాట్లాడారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం చైతన్యపై సమంత హాట్ కామెంట్స్ చేశారు. నా ఎక్స్కి చాలా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకున్నట్లుగా సమంత అప్పుడు మాట్లాడారు. చైతన్య శోభితల పెళ్లి నేపథ్యంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఒకసారి సమంత ఏం మాట్లాడారో చూద్దాం. Saying second hand, used. I get a lot of comments, saying second hand, used. What do you call that? Wasted life. I get a lot of comments, saying second hand, used. What do you call that? Wasted life. I get a lot of comments. ఈ మాటలు సమంత మాట్లాడిన ఈ మాటలు ఆమె వేదనను, మనోవేదనను మాత్రమే కాదు సంచలనంగా కూడా మారాయి. శోభిత నాగచైతన్య పెళ్లి నేపథ్యంలో ఇప్పుడు సమంత మాట్లాడిన ఈ మాటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అది కూడా హుందాగా రాయింది, తిడుతూనో కించపరిచే మాటలు కాకుండా హుందాగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎందుకంటే సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. సెకండ్ హ్యాండ్ అంటారు, యూజ్డ్ అంటున్నారు, వేస్ట్, లైఫ్ వేస్ట్ అని అంటూ ఉన్నారు. ఇది నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, విడాకులు తీసుకున్న ప్రతి అమ్మాయి ఇలాంటి మాటలను ఎదుర్కొంటుంది, ఇలాంటి వివక్షను ఎదుర్కొంటుంది. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామంటూ సమంత మాట్లాడిన మాటలపై ముఖ్యంగా మహిళా సమాజం ఏ విధంగా స్పందిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను అనేందర్తో మాట్లాడతాను. అనేంద్ర, సమంత మరోసారి మాట్లాడారు. విడాకులకు అమ్మాయి మాత్రమే కారణం కాదు, కానీ విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయినే సమాజం చిన్న చూపు చూస్తుంది, సెకండ్ హ్యాండ్, యూజ్డ్, వేస్ట్, లైఫ్ వేస్ట్ అంటూ మాట్లాడుతుంటుందని సమంత చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సమంత చేసిన వ్యాఖ్యలపై? రోహిత్, తన మొదటి సినిమాతోనే తన టాలెంట్ తో అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది సమంత. తర్వాత ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ అందరితో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది, మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చింది. సో సడన్ గా చైతన్యతో మ్యారేజ్ జరిగినప్పటి నుంచి కూడా, సో తర్వాత కూడా మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు తెలుగులో తన ప్రాజెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మొత్తం కూడా హిందీలోనే చేస్తున్నారు, వెబ్ సిరీస్ లు కూడా అక్కడే చేస్తున్నారు, మూవీస్